హాయ్ అందరికీ నమస్కారం. ఈ రోజు నేను మీకోసం ఒక బ్యూటిఫుల్ హారర్ మిస్టరీ థ్రిల్లర్ సినిమాని తీసుకొచ్చాను. సినిమా చాలా బాగుంటుంది. ఇంతకీ సినిమా పేరు ఏంటంటే ది వాచర్స్. ఇంకా డైరెక్ట్ గా కథలోకి వెళ్లే ముందు మీరు కనుక మన ఛానల్ కి ఫస్ట్ టైం వస్తే దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఇంకా డైరెక్ట్ గా కథలోకి వెళ్తే ఈ సినిమా ఓపెనింగ్ ఫారెస్ట్ లో పరిగెత్తుతున్న జాన్ అని ఒక అతను చూపిస్తారనమాట. అతను ఏంటంటే ఫారెస్ట్ లో ఎటు వెళ్ళినా సరే బయటికి రాలేకపోతాడు. దాంతో తాను పరిగెడుతూనే ఉంటాడు. అలా పరిగెట్టే ప్రాసెస్ లో తనకు ఒక బోర్డు కనిపిస్తుంది. పాయింట్ ఆఫ్ నో రిటర్న్ అని చెప్పేసి అందులో 108 అని చెప్పేసి నెంబర్ రాసి ఉంటుంది. దాంతో మనోడికి ఏం అర్థం కాక ఇలా కాదని చెప్పేసి చెట్టెక్కి చూస్తే ఎటు వెళ్ళాలో తెలుస్తుందని చెప్పేసి చెట్టెక్కుతాడు. కాకపోతే మధ్యలోనే కింద పడిపోతాడు. అందులోను బాగా చీకటి పడిపోతుంది. సడన్ గా ఒక రూపం వచ్చేసి జాన్ ని అక్కడి నుంచి లాక్కెళ్ళిపోతుంది. ఇదిలా ఉంటే మరోవైపు మన కథలో హీరోయిన్ చూపిస్తారు. బేసికల్ గా హీరోయిన్ ఏంటంటే ఒక పెట్ షాప్ లో పనిచేస్తూ ఉంటుంది అనమాట. తనకంటూ ఎవరు లేరు, కేవలం తనకు అక్క మాత్రమే ఉంటుంది. అందులోను హీరోయిన్ ఏంటంటే ఎప్పుడు చూసినా డల్గా ఉంటుంది. అదే సమయంలో ఆ పెట్ షాప్ ఓనర్ వచ్చేసి ఏముంటుందంటే, చూడమ్మా ఈ చిలకని ఊరికి దూరంగా ఉన్న జూలో ఇవ్వాలి కాబట్టి నువ్వు వెళ్తావా అని చెప్పేసి అంటే హీరోయిన్ కూడా సరే అంటుంది. కానీ రేపు వెళ్తానండి అని చెప్పేసి అంటే ఆవిడ కూడా సరేనమ్మా అని చెప్పేసి అంటుంది. ఆ తర్వాత హీరోయిన్ ఆ చిలకని ఇంటికి తీసుకొచ్చుకుంటుంది. ఇంట్లో ఎవరు లేరు కాబట్టి హీరోయిన్ పాపం ఆ చిలకతో మాట్లాడుతూ ఉంటుంది. కట్ చేస్తే మరుసటి రోజు హీరోయిన్ కార్ తీసుకొని ఊరి చివరున్న ఆ జూకి బయలుదేరి వెళ్తూ ఉంటుంది. అలా వెళ్లేటప్పుడు హీరోయిన్ కి వాళ్ళ అక్క వాయిస్ మెయిల్ పంపిస్తుంది అనమాట. 15 సంవత్సరాల క్రితం జరిగిందని తలుచుకొని బాధపడ మాకు, నీకంటూ నేనున్నాను, నా కుటుంబం ఉంది నీకు, నువ్వు కూడా మా కుటుంబ సభ్యురాలు అని చెప్పేసి హీరోయిన్ కి ధైర్యం చెప్తుంది. అయినా సరే హీరోయిన్ ఫేస్ లో ఎటువంటి రియాక్షన్ ఉండదు అనమాట. తానేమో ఊరికి దూరంగా ఉన్న ఆ జూకి వెళ్తూ ఉంటుంది. అలా వెళ్లేటప్పుడు హైవే రోడ్ కాస్త ఫారెస్ట్ మధ్యలోంచి వెళ్తుంది అనమాట. అలా వెళ్లేటప్పుడు సడన్ గా హీరోయిన్ రోడ్డు మారిపోతుంది. అందులోనూ అక్కడ సిగ్నల్ కూడా ఉండదు, మొబైల్ సరిగా పనిచేయదు. మరి ముఖ్యంగా కారు మధ్యలోనే ఆగిపోయి కారులోంచి పొగలు వస్తూ ఉంటాయి. దాంతో హీరోయిన్ కి ఏం చేయాలో అర్థం కాక ఎవరైనా హెల్ప్ కి పిలుద్దాం అని చెప్పేసి పాపం ఆ చిలకని తీసుకుని హీరోయిన్ అలా నడుచుకుంటూ కొంత దూరం ముందుకెళ్తుంది. కేవలం 10 అంటే 10 అడుగులు మాత్రమే ముందుకేస్తుంది. సడన్ గా వెనక్కి తిరిగి చూస్తే కారు కనిపించదు. ఇదేంట్రా బాబు అని చెప్పేసి హీరోయిన్ కి ఏం అర్థం కాక హీరోయిన్ అలా ముందుకెళ్ళి చూస్తే ఎవరూ కనిపించరు. ఎంత దూరం వెళ్ళినా సరే హీరోయిన్ అక్కడే ఉంటుంది. అందులోనూ ఫారెస్ట్ లో చీకటి అయిపోతుంది అనమాట. దాంతో హీరోయిన్ కి ఏం చేయాలో అర్థం కాక ఆలోచిస్తున్నప్పుడు సడన్ గా పైన పక్షులు చాలా వెళ్ళిపోతూ ఉంటాయి. దాంతో హీరోయిన్ కి భయం వేసి పరిగెడుతున్నప్పుడు సడన్ గా దూరంలో ఒక పెద్ద ఆవిడ కనిపిస్తుంది. ఆవిడ దగ్గరికి హీరోయిన్ పరిగెత్తుకుంటూ వెళ్తుంటే ఆవిడ మాత్రం హీరోయిన్ చూసి పరిగెడుతూ ఉంటుంది. ఆవిడేంటంటే అడవిలో ఉన్న ఒక పెద్ద డోర్ ఓపెన్ చేస్తుంది అనమాట. అర్జెంట్ గా లోపలికి వచ్చాయని చెప్పేసి అంటంతో హీరోయిన్ కూడా సరే అని చెప్పేసి లోపలికి వెళ్తుంది. బట్ లోపలికి వెళ్ళి చూస్తే ఈ పెద్ద ఆవిడతో పాటు క్లారా అని ఒక అమ్మాయి, ఆ తర్వాత డానియల్ అని చెప్పేసి ఒక అబ్బాయి ఉంటాడు. హీరోయిన్ కి ఏం అర్థం కాదు, మీరు ఇక్కడ ఏం చేస్తున్నారని చెప్పేసి. అప్పుడు ఆ పెద్ద ఆవిడ చెప్తుంది అనమాట, చూడు ఇప్పుడు నువ్వు ఎలాగైతే ఫారెస్ట్ లోకి తప్పిపోయి వచ్చావో మేము కూడా అలాగే వచ్చాము. కాకపోతే ఇక్కడ సాయంత్రం 6 తర్వాత అంటే సూర్యుడు వెళ్ళిపోయిన తర్వాత ఎవరో వాచర్స్ అనే వాళ్ళు మనల్ని అటాక్ చేస్తారు. మనం గనక ఈ ఇంట్లో లోపల ఉంటే వాళ్ళు మనల్ని ఏం చేయరు. అందులోను మనం ఈ అద్దం ముందు నుంచుంటే మాత్రం వాళ్ళు మనల్ని వాచ్ చేస్తూ ఉంటారు. మనం అలా ఉండకపోయినా సరే మనకే డేంజర్ కాబట్టి ఇక్కడ నుంచోవాలని చెప్పేసి అంటంతో హీరోయిన్ కూడా సరే అని చెప్పేసి నుంచుంటుంది. పాప ఏం తెలియదు కదా. కట్ చేస్తే మరుసటి రోజు సన్లైట్ వస్తుంది అనమాట. దాంతో అందరూ బయటకు వస్తారు. హీరోయిన్ ఏంటంటే నేను ఇక్కడ నుంచి తప్పించుకుని వెళ్ళిపోతానని చెప్పేసి హడావుడిగా వెళ్ళిపోతూ ఉంటుంది. వీళ్ళు ముగ్గురేమో ఆపడానికి ట్రై చేస్తారు కానీ హీరోయిన్ మాత్రం వెళ్ళిపోతుంది. చూస్తే చుట్టూ కొండలు ఉంటాయి తప్ప హీరోయిన్ వచ్చిన రోడ్డు మాత్రం కనిపించదు. దాంతో పెద్దవిడ ఏమంటుందంటే, చూడమ్మా మేము కూడా చాలా సార్లు ట్రై చేసాం తప్పించుకుందామని, కానీ మా వల్ల కాలేదని చెప్పేసి పాయింట్ ఆఫ్ నో రిటర్న్ అని చెప్పేసి ఒక బోర్డు ఉంటుంది కదా, ఆ బోర్డును చూపిస్తుంది. చూడు ఈ బోర్డే ఒక ఎండ్ లాంటిది. మనం దీన్ని దాటిపోతే మాత్రం, అది కూడా చీకటి పడితే మాత్రం ఆ వాచర్స్ వచ్చేసి మనల్ని చంపేస్తారు కాబట్టి వెళ్ళిపోదాం అని చెప్పేసి అంటంతో హీరోయిన్ కూడా సరే అంటుంది. ఆ బోర్డును పట్టుకొని చివరికి వాళ్ళు ఉండే క్యాబిన్ దగ్గరకు వస్తారు. బట్ హీరోయిన్ కి అర్థం కాని విషయం ఏంటంటే అసలు ఈ క్యాబిన్ ఎవరు కట్టారు, ఈ వాచెస్ ఎవరని చెప్పేసి అంటంతో ఆ పెద్ద ఏముంటుందంటే ఇంతకు ముందు ఎవరో ఒక ప్రొఫెసర్ కట్టాడంటే ఈ క్యాబిన్ అని చెప్పేసి అంటుంది. అందులోనూ క్యాబిన్ లో ఒక టీవీ ఉంటుంది అనమాట. ఒకే షో కంటిన్యూస్ గా ప్లే అవుతూ ఉంటుంది. మరోవైపు క్లారా ఏం చేస్తుందంటే మనల్ని వాచర్స్ చూస్తూ ఉంటారు కదా, వాళ్ళని ఎంటర్టైన్ చేస్తానని చెప్పేసి ఈ అమ్మాయి డాన్స్ చేస్తూ ఉంటుంది. కాకపోతే హీరోయిన్ కి ఏం అర్థం కాదనమాట. కట్ చేస్తే మరుసటి రోజు క్లారా ఏంటంటే హీరోయిన్ తీసుకెళ్లి వాళ్ళు ఎలా సర్వైవ్ అవుతున్నారని చెప్పేసి మొత్తం చెప్తూ ఉంటుంది. అందులోనూ డానియల్ ఏంటంటే పక్షుల్ని వేటాడి తీసుకొస్తాడు. ఆ పెద్దవాడు ఉండి పెడుతూ ఉంటుంది. ఈ క్లారా హెల్ప్ చేస్తూ ఉంటుంది. అంతేకాకుండా తన భర్త జాన్ అని ఒక అతను ఉండేవాడంటే అతను కూడా 7 రోజుల నుంచి మిస్ అయిపోయాడని చెప్పేసి అంటుంది. తను ఎలాగైనా సరే తిరిగి వస్తాడు, తాను కూడా తప్పించుకుందాం అని చెప్పి వెళ్ళిపోయాడు, కాకపోతే ఖచ్చితంగా క్యాబిన్ కి వస్తాడని చెప్పేసి అంటూ ఉంటుంది. మరీ ముఖ్యంగా క్లారా హీరోయిన్ తో ఏమంటుందంటే, నీకు నేను ఒక విషయాన్ని చూపిస్తాను, పెద్దవాడికి చెప్పవు కదా అని చెప్పేసి అంటంతో హీరోయిన్ కూడా చెప్పను అని చెప్పేసి అంటుంది. ఈ ఫారెస్ట్ లో చాలా గుంటలు ఉన్నాయి, నాకు తెలిసినంత వరకు అవి చాలా పెద్దగా ఉన్నాయి, నాకు తెలిసినంత వరకు వాటి లోపల ఈ వాచర్స్ ఉన్నాయి అని చెప్పేసి అంటంతో హీరోయిన్ కూడా అవునా అని చెప్పేసి అంటుంది. ఆ తర్వాత నలుగురు కలిసి వంట చేసుకుంటూ ఉంటారు. అప్పుడు పెద్దవాడు ఏమంటుందంటే, మనం ఈ ఫారెస్ట్ లో సర్వైవ్ అవ్వాలంటే కొన్ని పాయింట్లు బలంగా గుర్తుపెట్టుకోవాలి, ఆ రూల్స్ ని మనం పాటించాలి, అందులో
మొట్టమొదటి రూల్ ఏంటంటే సాయంత్రం 6 తర్వాత మనం క్యాబిన్ లో ఉండాలి. మరి ముఖ్యంగా క్యాబిన్ బయట ఉంటే మాత్రం అవి చంపేస్తాయి. ఒకవేళ మనం క్యాబిన్ లోపలికి వెళ్ళిన తర్వాత మనకి గొడవలు అయ్యి ఆ క్యాబిన్ డోర్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో తెరవకూడదు. మరి ముఖ్యంగా ఈ ఫారెస్ట్ లో చాలా గుంటలు ఉన్నాయి, వాటి దగ్గరికి అస్సలు మనం వెళ్ళకూడదు అని చెప్పేసి ఆ పెద్ద ఆవిడ స్ట్రిక్ట్ గా చెప్తుంది. ఆ తర్వాత అందరూ సాయంత్రం 6 తర్వాత ఆ క్యాబిన్ లోకి వచ్చేస్తారు. కట్ చేస్తే మరుసటి రోజు ఉదయాన్నే డానియల్ బయటకు వెళ్ళిపోయి పక్షుల కోసం ఎదురు చూస్తూ ఉంటాడు అనమాట. వాటిని పట్టుకోవాలి కదా. అదే సమయంలో హీరోయిన్ ఏమంటుందంటే, చూడు ఈ ఫారెస్ట్ లో చాలా గుంటలు ఉన్నాయి కదా, వాటిల్లో మనం తప్పించుకోవచ్చేమో నాకు అనిపిస్తుంది అని చెప్పేసి అంటంతో పాపం డానియల్ గడు భయపడతాడు అనమాట. లేదు పెద్ద ఆవిడ చెప్పింది వెళ్ళకూడదని చెప్పి అంటంతో ఆవిడ అలా చెప్పింది కాబట్టి మీరు ఇంకా ఇక్కడే ఉన్నారు, మీరు వచ్చినా రాకపోయినా నేను వెళ్తానని చెప్పేసి అంటంతో పాపం వాడు కూడా చేసేది ఏమి లేక ఒక తాడిస్తాడు హీరోయిన్ కి. దాంతో హీరోయిన్ కూడా గుంట లోపలికి దిగేస్తుంది. చూస్తే ఒక పెద్ద సొరంగంలా ఉంటుంది అనమాట. అక్కడ ఒక చిన్న హ్యాండీ కెమెరా, టార్చ్ లైట్, సైకిల్ ఇవన్నీ ఉంటాయి. అదంతా చూసిన తర్వాత హీరోయిన్ కి డౌట్ వస్తుంది, ఒకవేళ ఎవరన్నా మనుషులు ఉన్నారా అని చెప్పేసి. కరెక్ట్ గా అదే సమయంలో లోపల ఎవరు ఊపిరి పీల్చుకున్నట్టు సౌండ్ వస్తుంది అనమాట. చూస్తే 6 వేళ్ళు ఒక చెయ్యి బయటకు వస్తుంది. కాకపోతే ఆ చేతి మీద సన్లైట్ పడటం వల్ల ఆ గృహ లోపలికి ఆ మనిషి వెళ్ళిపోతాడు అనమాట. అప్పుడు హీరోయిన్ కి అర్థం అవుతుంది నిజంగానే వాచర్స్ ఉన్నారని చెప్పేసి. దాంతో హీరోయిన్ వెంటనే పైకి లాగమని చెప్పేసి అంటుంది. మనోడు కూడా పైకి లాగేస్తాడు. ఆ తర్వాత సైకిల్, కెమెరా, టార్చ్ లైట్ ఇవన్నీ చూసి పెద్దవిడ ఏమంటుందంటే ఎక్కడివి అని చెప్పేసి అంటే, లేదు సరదాగా ఫారెస్ట్ లో నడుచుకుంటూ వెళ్తున్నాం, మాకు దొరికిందని చెప్పేసి అంటంతో ఆ పెద్దవిడ ఏమో నమ్మదు. కాకపోతే ఏదో జరిగిందో చూద్దాం అని చెప్పేసి వెయిట్ చేస్తూ ఉంటుంది. కట్ చేస్తే ఆ రోజు సాయంత్రం అందరూ లోపలికి వెళ్ళిపోతారు. వెళ్లే ముందు వీళ్ళు ఏం చేస్తారంటే కెమెరాని ఒక సీసీ కెమెరాలా బయట సెట్ చేస్తారనమాట. సెట్ చేసి లోపల ఒక టీవీ ఉంది కదా దానికి కనెక్షన్ ఇస్తారు. ఒకవేళ ఆ వాచర్స్ వస్తే చూద్దాం ఎలా ఉంటాయి అని చెప్పేసి వీళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు. కరెక్ట్ గా అదే సమయంలో కెమెరాకి ఎదురుగా 2 కాళ్ళు వస్తాయి అనమాట. దాంతో క్లారా ఏమనుకుంటుందంటే నా భర్త తిరిగి వచ్చాడని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది. మరోవైపు పెద్దాడు మాత్రం దయచేసి డోర్ తెరవ, మాకు ఆ వాచెస్ మనల్ని మోసం చేస్తూ ఉంటాయి, బయటికి రప్పించాలని చెప్పేసి అంటూ ఉంటుంది. అందులో మొత్తానికి హీరోయిన్ మీద డౌట్ వచ్చేసి నిజం చెప్పండి ఏం జరిగిందని చెప్పేసి అంటంతో, లేదు ఆ గుంటలోకి వెళ్ళి కెమెరా, సైకిల్ ఇవన్నీ తీసుకొచ్చానని చెప్పేసి అంటంతో పెద్ద ఆవిడ ఏమంటుందంటే క్లారాతో, చూడు వచ్చింది నీ భర్త కాదు, కాకపోతే నీకు భర్త ఏమో డౌట్ ఉంది కదా, నువ్వు ఓ పని చేయి, నీకు నీ భర్తకి తెలిసిన ఒక నిజాన్ని అడుగు, దానికి సమాధానం చెప్తా లేదో చూడని చెప్పేసి అంటంతో క్లారా కూడా ఏం చేస్తుందంటే, మీరు నా లాస్ట్ బర్త్డేకి ఒక బుక్ గిఫ్ట్ గా ఇచ్చారు కదా, ఆ బుక్ పేరేంటని చెప్పేసి అంటంతో జాన్ గడు మాత్రం సైలెంట్ గా ఉంటాడు, ఏ సమాధానం చెప్పడనమాట. అందులోని సడన్ గా జాన్ కెమెరాను చూస్తున్నప్పుడు ఒక వాచర్ వచ్చేసి లాక్కెళ్ళిపోతుంది. అంతేకాకుండా ఈ క్యాబిన్ మీద దాడి చేస్తుంది. ఆ దాడి చేయటం వల్ల అద్దం కొంచెం క్రాక్ అవుతుంది అనమాట. దాంతో హీరోయిన్ తిడుతూ ఉంటుంది పెద్ద ఆవిడ, చూడు ఒక చిన్న రూల్ కూడా నీ వల్ల కావట్లేదు పాటించడం అని చెప్పేసి, దాని వల్ల చూడు ఎంత దారుణం జరిగిందో అని చెప్పేసి తిడుతూ ఉంటుంది. మరుసటి రోజు ఉదయాన్నే ఆ సైకిల్, కెమెరా, టార్చ్ లైట్ మొత్తం తీసుకెళ్లి సేమ్ అదే గుంటలో పడేస్తే ఆ సైకిల్ ని వాచర్ లాగేసుకుంటుంది. ఆ తర్వాత హీరోయిన్ దగ్గరికి ఆ పెద్ద ఆవిడ చెప్తుంది అనమాట, చూడు ఒక సింపుల్ రూల్ కూడా నీ వల్ల పాటించడం కుదరట్లేదని చెప్పేసి. కట్ చేస్తే కథ ఇప్పుడు ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్తుంది. మన కథలో హీరోయిన్ ఆ తర్వాత వాళ్ళ అక్క కార్ లో వెళ్తుంటారు అనమాట. అదే సమయంలో హీరోయిన్ వాళ్ళ అమ్మ కార్ డ్రైవ్ చేస్తూ ఉంటుంది. కాకపోతే హీరోయిన్ ఏం చేస్తుందంటే సైడ్ విండో ఉంటుంది కదా మిర్రర్, దాని కిందకి పైకి అంటూ ఆడుకుంటూ ఉంటుంది. కాకపోతే హీరోయిన్ వాళ్ళ అమ్మ ఏమంటుందంటే, నీకేం చెప్పాను, ఒక సింపుల్ రూల్ కూడా పాటించడం నీ వల్ల కావట్లేదు, ఆ మిర్రర్ అలా కిందకి దించి దాంతో ఆడుకో, మాకు స్ట్రక్ అయిపోద్ది అని చెప్పేసి తాను ఆ విండో క్లోజ్ చేస్తుంది అనమాట. మిర్రర్ ని క్లోజ్ చేస్తుంది. అనుకోకుండా హీరోయిన్ వేళ్ళు అందులో ఇరుక్కుపోతాయి అనమాట. దాంతో హీరోయిన్ పెద్దగా అరుస్తుంది. హీరోయిన్ వాళ్ళ అమ్మ వెనక తిరిగి చూసే గ్యాప్ లోనే ఒక పెద్ద యాక్సిడెంట్ అయిపోతుంది. ఆ యాక్సిడెంట్ లో హీరోయిన్ వాళ్ళ అమ్మ చనిపోతుంది. హీరోయిన్ వాళ్ళ అక్క మాత్రం బతికి బయటపడతారు. అందుకనే హీరోయిన్ వాళ్ళ అక్క మెసేజ్ చేసింది అనమాట, నువ్వు జరిగిన దాని గురించి బాధపడమాకని చెప్పేసి. కట్ చేస్తే కథ ప్రజెంట్ కి వస్తుంది. ప్రజెంట్ లో హీరోయిన్ ఏంటంటే ఈ పెద్దవాడు వచ్చి వాళ్ళ అమ్మలా మాట్లాడుతుంది. అందులోనూ ఒక సింపుల్ రూల్ పాటించకపోవడం వల్ల ఇదంతా జరిగిందని చెప్పేసి తాను కూడా బాధపడుతుంది. కట్ చేస్తే మరుసటి రోజు ఉదయాన్నే ఎవరు పనులు చేసుకుంటూ ఉంటారు. అందులోనూ సాయంత్రం అయ్యేసరికి ఏంటంటే పాపం డానియల్ గాడు ఒక్క పక్షం కూడా పట్టుకోడు. అదే సమయంలో పెద్దవాడు వచ్చేసి ఇలా అయితే ఇలాగా మనందరం తినాలి కదా, నువ్వు పట్టుకో తొందరగా అని చెప్పేసి మనోడికి క్లాస్ బిగుతూ ఉంటుంది. మరోవైపు మన కథలో హీరోయిన్ ఏంటంటే ప్రతి ఒక్క చెట్టుకి మార్క్ వేసుకుంటుంది, ఎలాగైనా తప్పించుకోవాలని చెప్పేసి. అందులోనూ నెంబర్ ప్లేట్ కూడా చూస్తుంటుంది అనమాట. పాయింట్ ఆఫ్ నో రిటర్న్ అని చెప్పేసి నెంబర్ ప్లేట్లు ఉన్నాయి కదా, వాటిని కూడా నోట్ చేసుకుంటుంది. ఆ తర్వాత క్యాబిన్ కి వచ్చేసి వాటన్నిటిని కింద రాసుకుంటూ ఉంటుంది. కానీ క్లారా మాత్రం ఏదో ఆలోచిస్తూ సడన్ గా అక్కడి నుంచి బయటకు వెళ్ళిపోతుంది. దాంతో హీరోయిన్ కి డౌట్ వచ్చేసి తనని ఫాలో అవుతుంది అనమాట. క్లారా ఎక్కడికి వెళ్తుందంటే ఆ గుంటల దగ్గరికి వెళ్తుంది అనమాట. వెళ్ళిన తర్వాత హీరోయిన్ ఏమంటుందంటే, ఈ గుంట లోపలే ఖచ్చితంగా నా భర్త ఉంటాడు, నేను వెళ్తానని చెప్పేసి అంటంతో సడన్ గా అవతల వైపు ఇంకో సౌండ్ ఏదో వస్తుంది. ఏంటని చెప్పేసి వెళ్ళి చూస్తే ఆ పెద్ద ఆవిడ్ని డానియల్ గడు కొడతాడు అనమాట. కొట్టి కింద పడేస్తాడు. పాపం ఆవిడేమో తిరిగి కొట్టలేకపోతుంది. అందులో డానియల్ గడు ఏమంటాడంటే, ఇక మీద నేను చెప్పింది చట్టం అని చెప్పేసి సాయంత్రం చీడపడిపోతుంది కదా, క్యాబిన్ వైపు పరిగెడుతూ ఉంటాడు. మరోవైపు క్లారా కూడా పరిగెడుతూ ఉంటుంది. వాళ్ళిద్దరు ఏంటంటే క్యాబిన్ లోపలికి వెళ్ళిపోతారు. కాకపోతే హీరోయిన్ పెద్దవాడు మాత్రం బయట ఉండిపోతారు. దాంతో తలుపు తీయమని చెప్పి అంటూ ఉన్నా గానీ వాడు మాత్రం తలుపు తీయడనమాట. వాడు ఎంత బదులన్నా తలుపు
తలుపు తీయడు. అదే సమయంలో పెద్ద ఆవిడ ఏమంటుందంటే దయచేసి తలుపు తీ, ఇది ఆడుకునే సమయం కాదని చెప్పి అంటున్నా సరే వాడు మాత్రం తలుపు తీయడు. అప్పుడు పెద్ద ఆవిడ ఏమంటుందంటే వీడు ఎలాగో తీయడని చెప్పేసి ఆ వాచెస్ నుంచి తప్పించుకునే మార్గం ఇంకోటి ఉంది నాకు తెలుసు అని చెప్పేసి పక్కనే ఒక పెద్ద చెట్టు ఉంటుంది, అంతేకాకుండా దానికి వేర్లు బాగా ఉంటాయి అనమాట. దాని లోపలికి వెళ్ళిద్దరు దాక్కుంటారు. అందులోని ఈ చెట్టు వాసన అంటే ఆ వాచర్స్ కి పడదని చెప్పేసి సైలెంట్ గా ఉంటారు. కరెక్ట్ గా అదే సమయంలో ఒక వాచర్ వచ్చేసి ఆ క్యాబిన్ చూస్తుంది. కాకపోతే లోపల నలుగురు ఉండాలి కానీ ఇద్దరే ఉన్నారు కదా, దాంతో ఆ వాచర్ గట్టిగా అరుస్తుంది, అన్ని వచ్చేస్తాయి అనమాట. అప్పుడు హీరోయిన్ తన ఫస్ట్ టైం ఆ వాచర్స్ ని చూస్తుంది. అంతేకాకుండా లోపల ఉన్న ఆ డానియల్ గడు ఏమంటాడంటే ఇద్దరు బయటే ఉన్నారు, దమ్ముంటే వాళ్ళని పట్టుకోండి అని చెప్పేసి బయట ఉన్న వాచర్స్ కి చెప్తాడు. దాంతో అవి ఊరుకుంటాయా, ఇటు పడితే అటు పరిగెడతాయి అనమాట వీళ్ళని వెతుక్కుంటూ. వెంటనే వీళ్ళిద్దరు ఏం చేస్తారంటే మళ్ళీ క్యాబిన్ దగ్గరకు వచ్చి తలుపు తీయమని చెప్పి బతిలాడుతూ ఉంటారు. దాంతో ఆ డానియల్ గడు తలుపు తీయడనమాట. అప్పుడు హీరోయిన్ ఏమంటుందంటే చూడు, నా జీవితంలో జరిగిన విషయం నీకు చెప్తున్నాను, మా అమ్మ చనిపోవడానికి కారణం నేనే, కానీ ఇప్పటికీ నేను రిగ్రెట్ గా ఫీల్ అవుతున్నాను. ఒకవేళ మా ఇద్దరి చావుకి నువ్వు గనక కారకుడు అయితే జీవితాంతం పిచ్చి బయటనలాగా ఆలోచిస్తూ ఉంటావు, కాబట్టి అర్థం చేసుకుని తలుపు తీయని చెప్పేసి అంటంతో వాడు కూడా ఆలోచించి తలుపు తీస్తాడు. ఆ తర్వాత వీళ్ళిద్దరు లోపలికి వెళ్తారు. వెళ్ళిన తర్వాత మళ్ళీ అద్దం ముందు నుంచుంటారు. అప్పుడు ఈ పెద్దవాడు ఏమంటుందంటే నేను కూడా కొన్ని తప్పులు చేశాను, ఇప్పటి వరకు మీకు ఏ విషయం చెప్పలేదని చెప్పేసి కొన్ని విషయాలు చెప్పడం స్టార్ట్ చేస్తుంది. బేసికల్ గా ఈ పెద్దవాడు ఏంటంటే ఒక ప్రొఫెసర్ అనమాట. అందులోనూ ఇప్పుడు కనిపిస్తున్న వాచర్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద రీసెర్చ్ చేయడానికి వచ్చింది. కాకపోతే ఆ వాచర్స్ కున్న పవర్ ఏంటంటే అవి కూడా సేమ్ ఆవిడలాగే మారిపోయి కనిపించాయని. కాకపోతే ఆ వాచర్స్ కి ఏంటంటే మనుషుల్లా బ్రతకాలి, మనుషులు ఎలా బిహేవ్ చేస్తారో అలా బిహేవ్ చేయాలి, అందులోనూ ఈ ప్రపంచం మొత్తం ప్రశాంతంగా తిరగాలని చెప్పేసి వాడుకుంటుంది. కాకపోతే ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే మనలాంటి వాళ్ళని బంధించేసి మనల్ని చూసి అవి మనుషుల్లా మారాలని చెప్పేసి అనుకుంటున్నాయి. కాకపోతే ఇక్కడ నుంచి బయటికి వెళ్ళడానికి నేను ట్రై చేస్తున్నాను కానీ వాళ్ళ కావట్లేదని చెప్పేసి మాట్లాడుతున్నప్పుడు సడన్ గా అవన్నీ ఈ క్యాబిన్ మీద దాడి చేయడం స్టార్ట్ చేస్తాయి అనమాట. డోర్ ఓపెన్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాయి. దాంతో వీళ్ళందరూ ఏం చేస్తారంటే ఆ సోఫాని తీసుకొచ్చి డోర్ కడ్డు పెడతారు. అప్పుడే వీళ్ళకి ఒక విషయం తెలుస్తుంది, ఆ సోఫా కింద ఒక అండర్ గ్రౌండ్ ఉందని చెప్పేసి. దాంతో వీళ్ళందరూ అండర్ గ్రౌండ్ లోకి వెళ్ళిపోతారు. కరెక్ట్ గా అదే సమయంలో ఆ క్యాబిన్ కున్న అద్దాన్ని పగలగొట్టేస్తాయి. ఎలాగోలా పాపం వీళ్ళు తప్పించుకొని లోపలికి వెళ్ళిపోయి లాక్ చేసుకుంటారు. ఆ తర్వాత లోపల మొత్తం వెతికి చూస్తున్నప్పుడు వీళ్ళకి లోపల కంప్యూటర్ కనిపిస్తుంది. దాన్ని ఆన్ చేసి చూస్తే అందులో చాలా వీడియోస్ ఉంటాయి. ఏంటని చెప్పేసి ప్లే చేసి చూస్తే ఆ వీడియోస్ లో ఒక ప్రొఫెసర్ మాట్లాడుతూ ఉంటాడు అనమాట. నేను ఒక ప్రొఫెసర్ ని ఈ ఫారెస్ట్ లో ఉంటున్న వాచెస్ మీద రీసెర్చ్ చేయడానికి వచ్చాను. అందులో ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు తెలిసిన విషయం ఏంటంటే ఇవి అచ్చు మనుషుల్లా బతకాలనుకుంటున్నాయి. మరీ ముఖ్యంగా ఈ ఫారెస్ట్ లో కొన్ని ఏళ్లగా బతికేస్తున్నాయి. అందుకనే ఇక్కడ నేను ఏం చేశానంటే మనుషులు తీసుకొచ్చి ఉదయం పూట ఇక్కడ పని చేయించుకొని వాళ్ళని బయట పడుకోబెట్టి నేను లోపల పడుకునేవాడిని. కానీ ఉదయం లేచి చూస్తే ఆ మనుషులందరినీ తినేసేవి. సో దాంతో నాకు వేరే దారి లేక ఇలా చాలా మంది మనుషులను డబ్బులు తెచ్చుకునేవాడిని. ఏం చేస్తాం, మనం అంటూ ఒక రీసెర్చ్ చేసినప్పుడు కొన్ని ప్రాణాలు పోతాయి, చేసేదేం లేదు. అందుకే నీ త్యాగం చేశాను. మరీ ముఖ్యంగా నేను ఒక చిన్న వాచర్ ని తీసుకొచ్చి ఇంట్లో బంధించాను. మరీ ముఖ్యంగా దాని మీద రీసెర్చ్ చేస్తే నాకు తెలిసింది ఏంటంటే అది మనలా మారాలనుకుంటుంది, అది ఎలాగైనా మారిపోతుంది. మరీ ముఖ్యంగా మనల్ని దానిలోకి తీసుకెళ్లే శక్తి కూడా దానికి ఉందని చెప్పేసి అంటూ ఉంటాడు. దాంతో వీళ్ళు ఏం చేస్తారంటే లాస్ట్ వీడియో ప్లే చేస్తారనమాట. ఆ ప్లే చేసినప్పుడు ఏం చెప్తాడంటే చూడండి, ఈ రీసెర్చ్ కరెక్ట్ కాదు, వీళ్ళు మనుషుల మీద దాడి చేస్తున్నారు, ఇక్కడ నుంచి తప్పించుకోవడం చాలా సింపుల్, దానికి ఒకే ఒక మార్గం ఉంది. అదేంటంటే మీరు ఈ అడవిలో పాయింట్ ఆఫ్ నో రిటర్న్ అని చెప్పేసి బోర్డు చూస్తూ ఉంటారు కదా, ఆ బోర్డు మీద ఎక్కడైతే 134 రాసి ఉంటుందో అక్కడికి వెళ్ళండి. అందులోనూ అక్కడికి వెళ్ళాలంటే పక్షులు నీకు దారి చూపిస్తాయి అని చెప్పేసి అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక నది ఉంటుంది. ఈ వాచెస్ కి నీళ్ళంటే భయం, అందుకని నదిలోకి రావు, మీరు అక్కడ నుంచి పడవ నుంచి తప్పించుకోవచ్చు అని చెప్పేసి ఆయన ఒక గన్ను తీసుకొని తను ఏదైతే వాచర్ ని పెంచుతున్నాడో దాన్ని కాల్ చేసి తను కాల్చుకొని చనిపోతాడనమాట. దాంతో అందరికి అర్థమైపోతుంది ఇక్కడ నుంచి తప్పించుకోవడం పెద్ద కష్టమైన పని ఏం కాదని చెప్పేసి చేసేదేం లేక ఆ రోజు సాయంత్రం అక్కడే పడుకుంటారు. ఉదయాన్నే లెగిసిన తర్వాత హీరోయిన్ ఏం చేస్తుందంటే తన దగ్గర ఒక పక్షి ఉంది కదా చిలక, దాన్ని వదిలి పెడితే అది దారి చూపిస్తుంది. ఆ తర్వాత ఆ బోట్ దగ్గరికి వెళ్తారనమాట. వెళ్ళిన తర్వాత చూస్తే అక్కడ నిజంగానే ఒక చెరువులా ఉంటుందన్నమాట. అదే సమయంలో ఆ వాచెస్ కూడా వీళ్ళని వెంబడిస్తూ ఉంటాయి. అయినా సరే వీళ్ళు ఏం చేస్తారంటే ఎలాగైనా పారిపోవాలని చెప్పేసి వెళ్ళిపోతూ ఉంటారు. కానీ సడన్ గా ఆ డానియల్ గడు ఆగిపోతాడనమాట. ఎందుకంటే జాన్ తనని పిలిచినట్టు అనిపిస్తూ ఉంటుంది. వీళ్ళేమో వెళ్ళి పడవలో కూర్చుంటారు ముగ్గురు. అదే సమయంలో క్లారా అంటుంది, ఒరే నా భర్త చనిపోయాడు రా, వాడు జాన్ కాదురా అని చెప్పేసి అంటున్నా సరే ఆ వాచెస్ వచ్చేసి డానియల్ మీద అటాక్ చేస్తాయి. దాంతో మానవుడు అక్కడ ఉండిపోతాడు. వీళ్ళు ముగ్గురు తప్పించుకొని అక్కడి నుంచి బయటకు వచ్చేస్తారు. అందులోనూ మెయిన్ రూట్ కు వచ్చేస్తారనమాట. అక్కడ ఒక బస్సు ఉంటుంది. ఆ బస్ ఎక్కేసి వీళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు. కాకపోతే ఆ వీడియోలో ప్రొఫెసర్ ఏం చెప్పాడంటే లాస్ట్ గా మీలో ఎవరైనా తప్పించుకుంటే దయచేసి పక్క ఊర్లోనే ఒక యూనివర్సిటీ ఉంటుంది, ఆ యూనివర్సిటీలో నా రూమ్ ఉంటుంది, అక్కడ నేను రీసెర్చ్ చేసిన ప్రతి ఒక్క డాక్యుమెంట్ ఉంటుంది, దయచేసి దాన్ని తగలబెట్టేయండి అని చెప్పేసి అంటంతో హీరోయిన్ ఏం చేస్తుందంటే క్లారాని ఆ తర్వాత పెద్దవాడిని మీరు ఇక్కడ నుంచి వెళ్ళిపోండి, నేను యూనివర్సిటీకి వెళ్ళి మొత్తం తగలబెట్టేస్తానని చెప్పేసి అంటంతో వాళ్ళు కూడా సరే అంటారు. ఆ తర్వాత హీరోయిన్ యూనివర్సిటీకి వెళ్తుంది. వెళ్ళిన తర్వాత ప్రొఫెసర్ రూమ్ కి వెళ్తుంది. వెళ్ళి చూస్తే
ఆయన రీసెర్చ్ చేసిన ప్రతి ఒక్క వస్తువు అక్కడే ఉంటుంది, దాన్ని ఎవరు కదిలించరు అనమాట. దాంతో హీరోయిన్ మొత్తం చూస్తున్నప్పుడు కొన్ని భయంకరమైన విషయాలు హీరోయిన్ తెలుస్తాయి. అదేంటంటే ఇప్పుడు వాచర్స్ అంటున్న వాటి పేరు ఏంటంటే ఫెయిరీస్ అనమాట. బేసికల్ గా ఇవి చాలా మంచివి. ఒకప్పుడు మనుషులు ఈ ఫెయిరీస్ కలిసి బతికేవాళ్ళు అనమాట. అందులోనూ మనుషుల్ని పెళ్లి చేసుకునేవి. మరీ ముఖ్యంగా పుట్టే పిల్లలు కూడా పవర్ఫుల్ ఫెయిరీస్ గా పుట్టేవన్నమాట. అంటే వాటికి ఏంటంటే అచ్చు ఇంకొక మనిషిలా కనిపించే శక్తి ఉంటుంది అనమాట. దాంతో అవేంటంటే ఇంకొకలా కనిపించడం వల్ల మనుషులకి చాలా ఇబ్బంది అయిపోయి వాటిని నిందించడం స్టార్ట్ చేశారు. నిజం చెప్పాలంటే ఒక మనిషి ఇంకో మనిషిలా కనిపించినప్పుడు కన్ఫ్యూజ్ అయిపోతారు కదా, దానివల్ల సమాజంలో చాలా నష్టం జరుగుతుంది. అందులోనూ ఒక మనిషి ఇంకో మనిషిలా కనిపించేసి వేరే వాళ్ళని కూడా మోసం చేయొచ్చు. ఇదంతా జరుగుతుందని చెప్పేసి మనుషులు ఫెయిరీస్ ని తరిమేశారు. సో దాని వల్ల ఇవన్నీ ఏంటంటే ఫారెస్ట్ లోకి వచ్చాయని చెప్పేసి అందులో డీటెయిల్ గా రాసిందో. చివరికి అవి వాచర్స్ లా మారిపోయి తిరిగి మనుషుల్లా బిహేవ్ చేయాలని చెప్పేసి మనుషుల్ని అవి అబ్జర్వ్ చేస్తూ ఉన్నాయి, మనుషుల్లా మారాలని చెప్పేసి ట్రై చేస్తూ ఉన్నాయి. ఒకానొక సందర్భంలో ఈ ఫెయిరీస్ ని మనుషులు బంధించేసి చాలా చిత్రహింసలు చేశారు. అలా చేయటం వల్ల ఏదేంటంటే వాటికున్న శక్తిని కూడా మర్చిపోయాయి. అందుకని ఆ శక్తిని తిరిగి పొందడానికి ఈ ఫెయిరీస్ అన్ని చేస్తున్నాయని చెప్పేసి అందులో రాసి ఉంటుంది. దాంతో హీరోయిన్ ఏం చేస్తుందంటే అక్కడ ఉన్న ఫొటోస్ అన్నిటి చూస్తున్నప్పుడు ఒక బుర్ర బ్లాంక్ అయ్యే ఫోటోని చూస్తుంది. వెంటనే హీరోయిన్ ఏం చేస్తుందంటే క్లారా కోసం పరిగెత్తుకుంటూ ఒక స్పాట్ కి వస్తుంది. బేసికల్ గా వీళ్ళు ఏమనుకుంటారంటే 2 రోజుల తర్వాత కలుద్దామని చెప్పి అనుకుంటారు. దాంతో అక్కడికి వచ్చేసి క్లారాని మీట్ అవుతుంది. మీట్ అయిన తర్వాత హీరోయిన్ క్లారాకు ఫోటో చూపిస్తుంది. అందులో పెద్దావిడ ఫోటో ఉంటుంది, అందులోనే ప్రొఫెసర్ ఫోటో ఉంటుంది. సో బేసికల్ గా ప్రొఫెసర్ వాళ్ళ వైఫై ఈ పెద్దావిడ అనమాట. దాంతో క్లారా ఏముంటుందంటే అయితే ఏముంది ఇప్పుడు ఏమైందని చెప్పి అంటంతో బుర్ర తక్కువదానా, ఆవిడ చనిపోయి చాలా కాలం అవుతుందని చెప్పేసి అంటంతో క్లారాకి పిచ్చెక్కిపోతుంది. అప్పుడు హీరోయిన్ ఇంకా డీటెయిల్ గా చెప్తుంది అనమాట. బేసికల్ గా ప్రొఫెసర్ ఉన్నాడు కదా, ఆయన భార్య ఈవిడ చనిపోయింది. కాకపోతే ఆయన ఏం చేశాడంటే ఫారెస్ట్ లో ఫెయిరీస్ ని దాచిపెట్టారు మనుషులని చెప్పేసి తెలిసి అక్కడికి వెళ్ళి వాటిని విడుదల చేసి అక్కడ ఒక క్యాబిన్ బిల్డ్ చేసుకొని చనిపోయిన తన భార్య లాగా ఒక ఫెయిరీని రెడీ చేసుకుందాం అని చెప్పేసి అనుకున్నాడు. అందుకని ఈ రీసెర్చ్ మొత్తం చేశాడు. మరి ముఖ్యంగా అక్కడికి వెళ్ళిన తర్వాత పైకి వెళ్ళి ఇద్దరు చచ్చిపోయారని చెప్పి అనుకున్నాం కదా, ఆ ఫెయిరీని ఆయన కాల్చలేదు, ఆ ఫెయిరీయే ఆయన్ని కాల్చి చంపేసింది. ఎందుకంటే ఫెయిరీ తన భార్యలా మారిపోయింది, అంత బాగానే ఉందనుకున్నాడు. కానీ ఎంత మారినా సరే బుద్ధి మాత్రం మారదు కదా, ఫెయిరీ బుద్ధి ఫెయిరీకి ఉంటుందని చెప్పేసి అంటంతో ఇప్పుడు ఏంటి ఆ పెద్దవాడు ఫెయిరీ అని చెప్పేసి అంటావు, అంటే వాచర్ అని చెప్పేసి అంటావు, మరి ఎండలో ఎలా తిరుగుతుంది మనతో పాటు అని చెప్పేసి అంటంతో ఏముంది అది ట్రైనింగ్ తీసుకుంది, ఎండను తట్టుకోగలుగుతుంది. మిగతావి ఏంటంటే ఎన్ని రోజుల నుంచో భూమి లోపల ఉండి అవి ఎండకి భయపడుతూ ఉన్నాయి, ఎండను తట్టుకోలేకపోతున్నాయని చెప్పేసి అంటంతో అప్పుడు క్లారాకి క్లియర్ గా అర్థం అవుతుంది. అంటే అక్కడున్న చిన్న వాచరే ప్రొఫెసర్ వాళ్ళ భార్యలా మారిపోయి ప్రొఫెసర్ ని చంపేసిందని చెప్పేసి క్లారాకి అర్థం అవుతుంది. అందులోనూ క్లారాకి ఇంకో డౌట్ వస్తుంది అనమాట. మరి మనతో పాటు ఉంది కదా, మనల్ని చంపేయచ్చు కదా అని చెప్పేసి అంటంతో హీరోయిన్ ఏమంటుందంటే అంత సీన్ లేదమ్మా, అది మనుషుల లోపలికి వచ్చేసి మనతో పాటు తప్పించుకుని బయటకు వద్దాం అనుకుంటుంది. దానికేమో తప్పించుకోవడం చేత కావట్లేదు. అచ్చు మనిషి రూపం ఉండటం వల్ల వాచర్ ఏమో దాన్ని చంపేస్తుంది. అందుకని మన కోసం వెయిట్ చేసింది, మనతో పాటు తప్పించుకుని బయటకు వచ్చిందని చెప్పేసి అంటంతో పాపం క్లారాకి ఏం అర్థం కాదు. కరెక్ట్ గా అదే సమయంలో బయట కారు వస్తుంది అనమాట. కారులో పెద్దవాడు వచ్చిందని చెప్పేసి సైలెంట్ గా ఉండని చెప్పేసి అంటుంది. కానీ కథలో బుర్ర బ్లాంక్ అయ్యే ట్విస్ట్ ఇప్పుడు రివీల్ అవుతుంది. కారులో వచ్చింది ఎవరో కాదు, క్లారా అనమాట. ఇప్పుడు దాకా హీరోయిన్ మాట్లాడేది కూడా క్లారాతోనే, కాకపోతే క్లారా లాగా మారిన ముసలావిడతో మాట్లాడింది. అదే సమయంలో క్లారా లోపలికి వచ్చిన తర్వాత ఇప్పుడు క్లారా రూపంలో ఉన్న ముసలావిడ ఏంటంటే క్లారా వాళ్ళ భర్తలా మారిపోతుంది. మారిన తర్వాత ఒరిజినల్ క్లారాని కొట్టేస్తాడు. దాంతో క్లారా కింద పడిపోతుంది. అప్పుడు ఆ జాన్ రూపంలో ఉన్న ముసలావిడ ఏమంటుందంటే చూడు నాకు అంతా తెలుసు, నాకు అన్ని తెలుసు, కాకపోతే బయటికి తప్పించుకోవడం మాత్రం చేత కదని చెప్పేసి మళ్ళీ డానియల్ గల్లా మారిపోతుంది. ఆ రూపంలోకి మారిపోయి బయటకు వచ్చిన తర్వాత నా నిజ స్వరూపం చూపిస్తానని చెప్పేసి ఇప్పుడు చూపిస్తుంది కూడా అదే అని చెప్పేసి అంటూ ఉంటాడు. కాకపోతే హీరోయిన్ రూపం కావాలని చెప్పేసి వాడి దగ్గరకు వచ్చేస్తూ ఉంటాడు. దాంతో హీరోయిన్ ఏమంటుందంటే చూడు నీలో కొన్ని గొప్ప లక్షణాలు ఉన్నాయి, ఆ విషయం నీకు కూడా అర్థం కావట్లేదు. ఆ రోజు మేము వాచర్స్ ద్వారా బాధపడుతున్నప్పుడు మా ముగ్గురిని కాపాడింది నువ్వే, నీలాంటి వాళ్ళు ఈ సమాజానికి చాలా అవసరం అని చెప్పేసి ఏదో తెలుగు సినిమాలో క్లైమాక్స్ లో విలన్ గాడికి బుద్ధి చెప్పినట్టు చెప్తూ ఉంటుంది అనమాట. అంతేకాకుండా ఫెయిరీ కూడా మొత్తం వింటూ ఉంటుంది. అవును కదా నేను మంచిదాన్ని కదా అని చెప్పేసి విని 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 చివరికి ఒరిజినల్ వాచర్ లా మారిపోయి దానికంటూ కొన్ని రెక్కలు వచ్చేసి తన ఒరిజినాలిటీ తాను తెలుసుకొని మనుషులకు ఉపయోగపడాలని చెప్పేసి అక్కడి నుంచి ఎగురుకుంటూ వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయిన తర్వాత కరెక్ట్ గా అదే సమయంలో క్లారాకి మెలకు వస్తుంది. లెగిసిన తర్వాత ఏమైందంటే జరిగింది మొత్తం చెప్తుంది. కట్ చేస్తే కథ కొన్ని రోజుల తర్వాత ఓపెన్ అవుతుంది. మన కథలో హీరోయిన్ లాగా అచ్చు తనలాగే ఉన్న ఇంకొక అమ్మాయి తన ఎదురుగా కూర్చుంటుంది అనమాట. బేసికల్ గా నేను చూసినప్పుడు కొంపదీసి ఫెయిరీస్ ఏమనుకున్నాను, కాకపోతే హీరోయిన్ వాళ్ళ అక్క అనమాట. తన అచ్చు తనలాగా ఉంటుంది. జరిగింది మొత్తం ఆవిడకి చెప్తూ ఉంటుంది. అదే సమయంలో వీళ్ళు ఉంటున్న ఇంటి బయట ఒక అమ్మాయి వీళ్ళ ఇంటి వైపు చూస్తూ ఉంటుంది. ప్రొఫెసర్ ఇంకొక విషయం కూడా చెప్పాడు అనమాట. ఒక పాప పుట్టింది, ఫెయిరీస్ పాప, తన అచ్చు మనుషులా ఉంటుందని చెప్పేసి ఆ పాప కాస్త ఇప్పుడు హీరోయిన్ వాళ్ళ ఇంటి వైపు చూస్తూ ఉంటుంది. ఇంతటితో సినిమా అయిపోతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అంతేకాకుండా నిజంగా ఫెయిరీస్ ఉంటాయో లేదో కూడా కొంచెం
కామెంట్ చేయండి. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ గా నేను మీకు చెప్పొచ్చేది ఏంటంటే ఈ వీడియో ఎండ్ కార్డ్ సెక్షన్ లో మీకోసం ఇంకో 2 అద్భుతమైన హారర్ సినిమాలని పిన్ చేసి పెట్టాను. వాటిని కూడా చూడండి, చాలా అంటే చాలా బాగుంటాయి. ఇప్పటికీ మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. బాయ్.